హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. త్వరలో బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా. చూద్దాం ఎవరెవరు వస్తున్నారో ఎవరో రావట్లేదో. లోగో వచ్చింది కదా, చాలా డిఫరెంట్గా ఉంది, ఫ్యాన్సీగా ఉంది కదా. లోగో చూస్తే ఇన్నిటి సింబల్ లాగా ఉంది కదా, అంటే దాని మీనింగ్ ఏంటి? అంతులేని ఎంటర్టైన్మెంట్ ఉంటుందనా? చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈ సీజన్లో కంటెస్టెంట్గా ఎవరు వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం. ఇంకా ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు. ఫస్ట్ నేమ్ వచ్చి అంజలి పవన్ గారు. లాస్ట్ సీజన్లో రావాలి కానీ రాలేదు, ఈ సీజన్లో డెఫినెట్గా రావచ్చు. సెకండ్ నేమ్ వచ్చి తేజస్విని గౌడ్, అమర్ వాళ్ళ వైఫ్, మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సీరియల్ యాక్టర్ కూడా. థర్డ్ నేమ్ వచ్చి హారిక, ఏక్నాథ్ వాళ్ళ వైఫ్, ఈమె కూడా మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈమె కూడా డెఫినెట్గా రావచ్చు. ఫోర్త్ నేమ్ వచ్చి ప్రేరణ, కన్నడ సీరియల్ యాక్ట్రెస్, ఈమె కూడా రావచ్చు. ఫిఫ్త్ నేమ్ వచ్చి బంచిక్ బబ్లు, ఈ సీజన్ కన్ఫామ్గా రావచ్చు. లాస్ట్ సీజన్ రావాలి కానీ రాలేదు, కమెడియన్ కేటగిరీలో వస్తారు. సిక్స్త్ నేమ్ వచ్చి సింగర్ సాకిత్ గారు, సింగర్ బ్యాక్గ్రౌండ్లో రావచ్చు. సెవెంత్ నేమ్ వచ్చి రీతు చౌదరి, ఈమె కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఈమె కూడా రావచ్చు. ఎయిత్ నేమ్ వచ్చి ఇంద్రనీల్ గారు, చక్రాగ్రం సీరియల్లో మంచి ఫేమస్ అయ్యారు. లాస్ట్ సీజన్లో రావాలి కానీ రాలేదు, ఈ సీజన్లో డెఫినెట్గా రావచ్చు. ఈ 8 మెంబర్స్ కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉంది. హీరో కేటగిరీలో వచ్చి అబ్బాస్ గారిని, ఆదిత్య ఓంని, వినోద్ గారిని అండ్ రోహిత్ గారిని, ఈ నలుగురిలో ఎవరో ఒకరు రావచ్చు. యాంకర్ కేటగిరీ నుంచి మంజులా గారిని అండ్ వర్షిణిని అప్రోచ్ అయ్యారు, ఇద్దరిలో ఒకరు రావచ్చు. హీరోయిన్ కేటగిరీలో లయా గారిని, రిచా గారిని, అంకిత గారిని అప్రోచ్ అయ్యారు, ఈ ముగ్గురిలో ఒకరు వారు ఇద్దరు రావచ్చు. యూట్యూబ్ కేటగిరీ నుంచి సోనియా సింగ్ రావచ్చు. సన్నా గారిని, ప్రభాకర్ని గారిని కూడా అప్రోచ్ అయ్యారు, ఇద్దరిలో ఒకరు రావచ్చు. కన్ఫర్మ్ లిస్ట్ త్వరలో అప్డేట్ చేస్తాను. బిగ్ బాస్ 8 లేటెస్ట్ అప్డేట్స్, అనాలిసిస్, రివ్యూస్ తప్పకుండా పోస్ట్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.